హాయ్, హలో, నమస్తే. ఒక 18 సంవత్సరాల అమ్మాయి, స్కూల్లో చదువుకునే అమ్మాయి. విజయవాడలో ఏదో మద్రాసా స్కూల్ అట. టైమ్స్ ఆఫ్ ఇండియాలో రాసిన కథనం ప్రకారం చెప్తున్నా. టైమ్స్ ఆఫ్ ఇండియాలో రాసిన కథనం ప్రకారం విజయవాడలో మద్రాసా స్కూల్ అనేటువంటి స్కూల్లో చదువుకునే ఒక అమ్మాయి సడన్గా చనిపోయింది స్కూల్లో. అంటే మేబీ హాస్టల్లో, స్కూల్లో అంటే మరి హాస్టల్ అయి ఉండొచ్చు. హాస్టల్లో చనిపోయింది అమ్మాయి. మరి మరి ఏదో ఫుడ్ తీసుకొని 11 రోజుల క్రితం దాచిపెట్టిన ఫుడ్ తిన్నదని చెప్పి ఒక 10 మందికి వామిటింగ్ వచ్చే అమ్మాయిలకి 10 మంది అమ్మాయిలకి వామిటింగ్ వచ్చిందంట. ఒక అమ్మాయి చనిపోయింది. ఇప్పుడు నాకు వచ్చిన ప్రశ్న ఏంటంటే, ఇది మన ఎంత పెద్ద మీడియా ఉంది కదా ఆంధ్రప్రదేశ్లో, ఈ విషయాన్ని ఒక్క మీడియా ఛానల్ కూడా చెప్పట్లా. ఒక అమ్మాయి చనిపోయింది విజయవాడ, అది కూడా క్యాపిటల్ సిటీలో. విజయవాడ క్యాపిటల్ సిటీలో ఒక అమ్మాయి ఫుడ్ పాయిజనింగ్ ద్వారా చనిపోతే, అది కూడా స్కూల్లో చనిపోతే దానికి సంబంధించినటువంటి న్యూస్ లేదు. భజన చేస్తూ ఉన్నారు రాజకీయ నాయకులు, భజన చేయడానికి. దానికి మీడియా ఛానల్స్ ఉన్నాయి, కానీ అమ్మాయి చనిపోతే దానికి సంబంధించినట్టు మినిమం కవరేజ్ కూడా ఇవ్వాలి. మరి హోమ్ మినిస్టర్ గారు చీరాల్లో ఒక అమ్మాయిని చనిపోతే మరి ఆ ఉటావుటిని వెళ్ళారు. అక్కడ హోమ్ మినిస్టర్ గారు ఆ అమ్మాయికి పరామర్శించారు, 10 లక్షలు డబ్బులు ఇచ్చారు, మీడియాకి వేసుకున్నారు, ట్వీట్లు చేశారు, ఉమెన్ భద్రతే మాకు ముఖ్యమన్నారు, అంతా చేశారు, ఫైన్. మరి విజయవాడలో అమ్మాయి చనిపోయింది, ఆ అమ్మాయి దగ్గరికి ఎందుకు పోలేదు? ఆ అమ్మాయిని ఎందుకు పరామర్శించలేదు? ఎందుకంత డిఫరెన్స్ ఏంటంటే, అక్కడ చీరాల్లో జరిగినటువంటి ఇన్సిడెంట్, ఎవరో ఒక అనామకులు, 2 పిల్లలు విక్టిమ్స్. అక్కడ 2 పిల్లలు దానికి కల్ప్రిట్. సరే, అమ్మాయి విక్టిమ్, ఇద్దరు కుర్ర పిల్లలు. వాళ్ళు కూడా ఏదో రోడ్ల మీద తిరిగే వాళ్ళు అయి ఉండొచ్చు. వాళ్ళు కూడా పెద్ద ధనవంతు పిల్లలేం అయి ఉండకపోవచ్చు. ఏదో డ్రగ్స్ తీసుకున్నారు, అమ్మాయిని రేప్ చేసి చంపేశారు. వాళ్ళకి పెద్ద బ్యాక్గ్రౌండ్ ఉండకపోవచ్చు. కాబట్టి అది పెద్ద ఇష్యూ అయింది. వాళ్ళిద్దరిని అరెస్ట్ చేశారు, అంత ఫుటౌటింగ్ జరిగిపోయింది. మరి ఇక్కడ జరిగింది ఒక స్కూల్లో జరిగింది. స్కూల్ మేనేజ్మెంట్కి బ్యాక్గ్రౌండ్ ఉండొచ్చు. స్కూల్ మేనేజ్మెంట్ ఇక్కడ కల్ప్రిట్స్. అమ్మాయి చనిపోవడానికి కారణం ఎవరు అని అంటే, స్కూల్ మేనేజ్మెంట్ని మనం దూషించాల్సి వచ్చింది. స్కూల్ మేనేజ్మెంట్ యాక్షన్ తీసుకోవాల్సి వచ్చింది. స్కూల్ మేనేజ్మెంట్కి ఉన్న వెనక బ్యాక్గ్రౌండ్ ఏముంది? ఒకవేళ స్కూల్ మేనేజ్మెంట్కి సంబంధించి ఒకవేళ వాళ్ళ పార్టీ కార్యకర్తలు ఉన్నారా ఏమో మనకైతే తెలియదు. ఓకే, పోలీసులు అయితే ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు అని, అకార్డింగ్ టు దిస్ పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. అంటే నేను పోలీసులు తక్కువ చేయట్లా, పోలీసులు ఇన్వెస్టిగేషన్ తక్కువ చేయట్లా, స్కూల్ మేనేజ్మెంట్ని నేను విమర్శించట్లా, రాజకీయ నాయకుల్ని విమర్శిస్తున్నా. మీరు చేసే హడావుడి కేవలం పేదల దగ్గరేనా? మీరు చేసే హడావుడి కేవలం ఎవరన్నా ఒక పేదవాడు క్రైమ్ చేస్తే అక్కడికి వెళ్ళి హడావుడి చేస్తారు, కానీ అది క్రైమ్ అనేది నగరాల్లో ధనవంతుల దగ్గర క్రైమ్ జరిగితే మాత్రం సీక్రెట్గా పోలీసు ఇన్వెస్టిగేషన్ చేసి సీక్రెట్గా విచారణ జరిపి మీడియాకి కూడా రాకుండా చేస్తారా అనేది నా డౌట్. ఓకే, సరే, ఏదైనా సరే ఆ అమ్మాయికి కూడా మీరు, చనిపోయిన అమ్మాయి స్కూల్లో చనిపోయిన అమ్మాయి, మరి ఆ అమ్మాయికి కూడా మీరు హోంమంత్రి గారు వెళ్ళి పరామర్శించి ఆ కుటుంబానికి కూడా 10 లక్షలు మీరు విరాళం ఇవ్వాలని మేము కోరుకుంటున్నాం. ఎక్స్గ్రేషియో ప్రకటించాలని మేమైతే కోరుకుంటున్నాం, రైట్? మోరోవర్, అసలు ఈ గవర్నమెంట్లో వచ్చిన తర్వాత పెద్ద నాసిరకం కట్టడాలు చూస్తే కొద్దిగా భయం వేస్తూ ఉంటుంది అప్పుడప్పుడు. ఆ పోలవరం డ్యామ్ ఇరిగిపోయిందిగా, అంటే అక్కడేదో నాసిరకం కట్టడం జరిగింది. అక్కడక్కడ ఎయిర్పోర్ట్లో పైకప్పు కూలింది. ఎయిర్పోర్ట్లో అన్ఫార్చునేట్లీ మన ఆంధ్రప్రదేశ్ ఎంపీనే ఏవియేషన్ మినిస్టర్.
ఎయిర్‌పోర్ట్‌లో కప్పు కూలింది అంటే అర్థం ఆహ్, ఇప్పుడు మినిస్టర్‌కి ఆ బాధ్యత వచ్చేది. ఆ మినిస్టర్ తెలుగుదేశం మినిస్టరే ఇప్పుడు. సెంట్రల్ మినిస్టర్ ఈస్ తెలుగుదేశం ఎంపీ. ఆఫ్‌కోర్స్ అతను మొన్నే బాధ్యత తీసుకున్నాడు కాబట్టి మరి ఆ కన్‌స్ట్రక్షన్‌కి ఇతనికి సంబంధం ఉండకపోవచ్చు. హి మే నాట్ బి రెస్పాన్సిబుల్ ఫర్ ది కన్‌స్ట్రక్షన్. ఎందుకంటే ఆయన బాధ్యత తీసుకొని నెల కూడా కాలేదు. ఆయన తప్పు లేకపోయినప్పటికి కూడా బట్ ఆయన మినిస్టర్‌గా ఉన్నప్పుడు కూలిపోయింది. రైట్? ఒకవేళ ఈయన తెలుగుదేశం వాళ్ళు కాకపోతే అంతకు ముందుంది ఎవరు? అంతకు ముందున్న మినిస్టర్ ఎవరు? పైకప్పు కూలింది ఎయిర్‌పోర్ట్‌ది. అంటే నాసిరకం కట్టడం అనే కదా అర్థం. కన్‌స్ట్రక్షన్‌లో ఉన్నటువంటి బిల్డింగ్‌లు కూలిపోవటం మరీ దారుణం అది. ఈ పోలవరం కూలిపోవటం, ఎయిర్‌పోర్ట్‌లు కూలిపోవటం. మరీ దారుణంగా అయోధ్య రామ మందిరం లీక్ అవుతుందని న్యూస్ వస్తుంది. అయోధ్య రామ మందిరం కట్టడంలో కూడా అది లీక్ అవుతుందంటే మరి గుడి కట్టడంలో కూడా స్కాములు చేస్తారా కాంట్రాక్టర్లు? గుడి కట్టడంలో కూడా, గుడిలో కూడా మీరు స్కాములు చేస్తే అదన్నా కొద్దిగా నీతిగా నిజాయితీ కట్టొచ్చు కదా ఈ కాంట్రాక్టర్లు. అది కూడా వాళ్ళు ఏదో 50-100 సంవత్సరాలు కొట్లాడి జడ్జిమెంట్ వచ్చి వాళ్ళు ఇప్పుడు ఏదో కొత్తగా కడుతున్నారు అయోధ్య రామ మందిరాన్ని. ఇన్ని సంవత్సరాలు వెయిట్ చేసింది ఎందుకు? అది ఐ మీన్ కారేతట్టి కట్టడానికా? రైట్? ఇదేదో రాష్ట్రంలో కన్‌స్ట్రక్షన్‌లో ఉన్నటువంటి ఫ్లైఓవర్ కూలిపోయింది. ఇవన్నీ చూస్తుంటే మనకి ఏం చేయాలో అర్థం కావట్లా. వాట్ వీ కెన్ డూ? కామన్ మ్యాన్ ఏం చేయగలం? మనం ఏం చేయగలం కామన్ మ్యాన్? కన్‌స్ట్రక్షన్‌లో ఉన్న బిల్డింగ్‌లు కూల్చేస్తున్నారు. రైట్? సరే ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి సంబంధం లేదంటే ఉంది. వీటన్నిటికి సంబంధం ఉంది. అయోధ్య రామ మందిరం కూలింది. దానికి తెలుగుదేశం సంబంధం లేదు అంటానికి మీరు పొత్తు పెట్టుకున్నారుగా. నౌ యూ ఆర్ పార్ట్ అండ్ పార్సెల్ ఆఫ్ ఎన్‌డీఏ. ఈ ఎన్‌డీఏలో పార్ట్ వీళ్ళు. ఎన్‌డీఏలో పార్ట్ అయినప్పుడు వాళ్ళు రెస్పాన్సిబిలిటీ వహించాల్సి వచ్చింది. యూ ఆల్సో షుడ్ టాక్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ఎన్‌డీఏ. యూ ఆల్సో షుడ్ అడ్వకేట్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ఎన్‌డీఏ. ఆంధ్రప్రదేశ్లో ఎన్‌డీఏ ఎలాగూ అది నాన్ డెమోక్రటిక్ అలయన్స్. నాన్ డెమోక్రటిక్ అలయన్స్ అని అంటున్నాను నేను. ఎందుకంటే నో డెమోక్రసీ అసెంబ్లీ. అక్కడ ప్రతిపక్ష నాయకుడికి ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వరట ఆంధ్రప్రదేశ్లో. ఇక డెమోక్రసీ ఏముంది? అందుకే నో డెమోక్రటిక్ అసెంబ్లీ అంటున్నా. అప్రజాస్వామ్య అసెంబ్లీ జరగబోతుంది రేపు మన ఆంధ్రప్రదేశ్ 5 years ప్రతిపక్ష నాయకుడు లేకుండా. అప్రజాస్వామికం, ప్రజాస్వామ్యాన్ని కూని చేయటం అంటారు దాన్ని. సో అందుకే నేను ఎన్డీ అంటే నో డెమోక్రసీ అసెంబ్లీ అని అన్నా. ఆర్ నాన్ డెమోక్రటిక్ అసోసియేషన్ ఆర్ అసెంబ్లీ ఏం చేయదని అనుకోండి మీరు. దెర్ ఇస్ నో డెమోక్రసీ. రైట్? చూద్దాం ఏం జరిగిందో. థ్యాంక్ యూ.